హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ప్రస్తుతం బాగా ట్రెండ్లో వైబ్లో ఉన్న సినిమా ఏదైనా ఉందంటే అది దేవరా అనమాట. మామూలు కాదు అసలు. బుకింగ్స్ అలా పెట్టగానే ఇలా మొత్తం అయిపోతున్నాయి అనమాట. ఆల్ ఓవర్ ద ఇండియా కానీ అసలు యూఎస్ యూకే సేల్స్ కూడా చాలా అసలు ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఆ దేవరా సినిమా గురించి మనతో మరిన్ని డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు సాయి వర్మ ఉన్నాడు. హాయ్ బ్రో. హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్. యా, సో ఫస్ట్లీ అంటే ఎలా వచ్చింది నీకు ఆపర్చునిటీ దేవరా సినిమాలో వర్క్ చేయడం? అంటే అది చిన్న రోలా పెద్ద రోలా అని కాకుండా నీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? స్టార్ట్ చేసే ముందు నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎస్ఎంఎస్ కాస్టింగ్ అని సురేష్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు కృష్ణానగర్లో కావచ్చు, ఏదైనా సినిమా ప్యాషనేట్గా ఐ మీన్ ట్రయల్స్లో కానీ దేంట్లో అయినా చాలామంది రోజుకి వందల ఆడిషన్లు ఇస్తూ ఉన్నారు. సో దాంట్లో ఏది వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది మనకు తెలియదు. సో దాంట్లో వచ్చిన ఒక మంచి అవకాశం ఇది నాకు. నేను గ్రాస్ప్ చేసుకున్నాను. సో నాకు ఆయన పంపించడం అయితే జరిగింది. ఇలా పలానా దగ్గర ఎన్టీఆర్ గారిది ఆడిషన్ జరుగుతుంది దేవరా మూవీ అంటే, ఎన్టీఆర్ గారు అంటే నాకు ఇంకంతే హార్ట్ థ్రోబ్ అనమాట. సో నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కానీ ఆయన డైలాగ్ డెలివరీస్ కానీ మంచి నా ఇమాజినేషన్లో ఉండే డ్రీమ్స్లో ఉండే యాక్టర్ ఆయన. సో ఆబ్వియస్లీ నేను నో ఎలా అంటాను. సో నాకు ఒక అవకాశం దొరికిందని చెప్పి, అది ఎంతైనా కనబడకపోని జస్ట్ కనబడిన డైలాగ్ వచ్చినా రాకపోయినా వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ నాకు ఒక మంచి అవకాశం ఉందని వెళ్ళాను. ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చేటప్పుడు గణపతి అన్న, ఇంకో సెకండ్ పర్సన్, నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. గణపతి అన్నకు కూడా చాలా థ్యాంక్స్. అసలు ఆయనే నన్ను ఆడిషన్ తీసుకున్నారు. సో ఒక మంచి డైలాగ్ చెప్పండి, రౌద్రంగా ఉండాలి, ప్లస్ అట్ ది సేమ్ టైం మంచి దాంట్లో ఒక 2-3 రసాస్ అట్లా కలిసి ఉండేలాగా మంచి డైలాగ్ చెప్పమన్నారు. ఆబ్వియస్లీ నాకు ఒక డైలాగ్ తెలుసు, నేను అది చెప్పేశాను. అప్పుడు వెంటనే ఆయనకి నచ్చి, డార్లింగ్ మీరు ఉంటారు పక్క, ఈ సినిమా పక్క మీకు వస్తుంది ఛాన్స్, అది ఎట్లా దేంట్లో పెడతాను అవన్నీ నేను చెప్పాను, బట్ మీరు పక్క ఉంటారు, జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ మీ, ఐల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. చాలు అంతే. ఇంకొక 2-3 మంత్స్లో అనుకుంటా నాకు కాల్ వచ్చింది, వెంటనే అయిపోయిందండి. సో అట్లా. సో డ్రీమ్ కమ్ ట్రూ అనుకో. అంటే జనరల్గా యాక్టింగ్లో ఉన్న వాళ్ళకి కానీ యాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎన్టీఆర్ గారు నాకు తెలిసి ఆయనతో చేయాలి, ఆయన సినిమాలో ఉండాలని చాలా మందికి అనిపిస్తుంది. స్టిల్ ఇప్పటికీ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మీకు ఆయన కెరీర్ స్టార్టింగ్ డేస్లోనే రావడం అనేది చాలా మంచి విషయం అని చెప్పి, నా పూర్వ జన్మ సుకృతం అనుకోవాలి. ఎట్లా అంటే ఎన్టీఆర్ గారితో మనం ఫోటోలు దిగడానికే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. లిటరల్లీ నేను రీల్ పెట్టగానే ఎన్టీఆర్ అన్న, జై ఎన్టీఆర్ అన్న, జై ఎన్టీఆర్ అన్న అని ఎట్లా అన్ని కామెంట్స్, అంటే అంత ప్రేక్షక జనాలు ఉన్నారు, ఐ మీన్ అంత భక్తులు ఉన్నారు. అండ్ ఎన్టీఆర్ ఆర్మీ కూడా ఉంది. సో అప్పుడు అర్థమైంది నాకు, అంటే ఎంతో కొంత ఏదో చేసుకున్నాం మనం ఏదో జన్మలో, అది ఇలాగా మనకి ఇలా నాకు తెలిసి నీకు చాలా చోట్ల తమిళ్ కానీ కన్నడ అక్కడి నుంచి కూడా మెసేజెస్ వచ్చిండుంటాయి యు హావ్ అపీర్డ్ అని. ఐ మీన్ వస్తాయి, కన్నడ నుంచి వస్తాయి. ఆబ్వియస్లీ కన్నడ బిలౌడ్ యాక్టర్ కాబట్టి అయినా వస్తూ ఉంటాయి మెసేజెస్. అండ్ సెట్లోకి వెళ్ళినప్పుడు అంటే ఫస్ట్ డే ఆఫ్ కానీ నువ్వు సెట్లో ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉండేది? అంటే మాదైతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది ఎన్టీఆర్ గారితో అనేది కొంచెం ఎంతో కొంత లోపల భయం అనేది ఉంటుంది. ఏంటి ఎన్టీఆర్ గారు అంత పెద్ద యాక్టర్, మనం ఏంటి ఎలా చేయాలి ఏదైనా అంటే ఇంత పెద్ద క్యాస్ట్ అండ్ క్రూలో ఇంత పెద్ద కెమెరాస్ మధ్యలో మనం అంటే అఫ్కోర్స్ కొంచెం ఎంతో కొంత భయం అనేది ఉంటుంది లోపల. సో అది తెలియకుండా కొంచెం హైపర్ యాక్టివ్ అన్న చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు సెట్లో ఎంతైనా ఆయన. సో అదంతా మాకు కొంచెం ప్లస్ అంటే ఎవరిని అనడం కూడా అట్లాంటివి ఏమి ఉండేది కాదు. మాకు ఇచ్చే మా ఫ్రీడమ్ మా వాళ్ళకి ఉండేది అంతే. ఫస్ట్ నుంచి అది ఫస్ట్ రోజు అలా కొంచెం అనిపించింది, సెకండ్ రోజు నుంచి నార్మల్ ఇంకా. కానీ ఎన్టీఆర్ అన్నను చూసి నేను చూసినప్పుడు ప్రతిసారి నాకు ఫస్ట్ టైం లాగా అనిపించేది. ఫస్ట్ డే లాగా ఫస్ట్ టైం నేను ఎన్టీఆర్ అన్నను చూస్తున్నట్టు అలా అనిపించేది. యా, అండ్ నేను ట్రైలర్ చూసినప్పుడు మీ సీన్ అంటే మీది ఒక గ్యాంగ్ అంటే నాకు అనిపించింది, నేను అడుగుతాను అది కరెక్ట్ కాదు మీరు చెప్పచ్చు. ఒక గ్యాంగ్ ఆయన ఏదో చేసి వచ్చాక అందరూ ఆయన్ని కోపంగా చూస్తున్నారు, ఆయన భయపడుతూ నడుచుకుంటూ వస్తున్నారు. సో భయపడుతూ నడుచుకుంటూ వస్తున్నారు, మీరు అందరూ ఆయన కోపంగా చూస్తున్నారు అనమాట. సో అదే కదా అంటే ట్రైలర్లో కనిపించిన సీన్ అయితే అది. సో అది మీరు ఎలా మేక్ చేశారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది, కొరటాల గారు ఏం కుక్ చేశారు అనేది కూడా తెలియదు. ఏంటంటే ఎలా ఉండేది సెట్లో వర్కింగ్ కానీ ఆయనతో, ఎన్టీఆర్ గారితో మిగతా మీ బ్యాచ్? అంటే ఇప్పుడు అదైతే సీన్ అది మనం మూవీ చూసే వరకు కూడా రివీల్ చేయడానికి ఉండదు కాబట్టి ఎలా ఉండేది సెట్లో వర్కింగ్ కానీ? సెట్లో వర్కింగ్ అంటే నాకు మంచి కో యాక్టర్స్ దొరికారు, మంచి ఫ్రెండ్లీగా ఉంటాం మేము అందరం అంతా. సో
ఎవరైనా దాంట్లో ఆల్రెడీ ఇదివరకు నుంచి పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వ్యక్తులు నాకు ఫ్రెండ్స్గా. సో వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ నేను గెట్ టుగెదర్ లా కలవడం అయితే జరిగింది. సో వాళ్ళందరితో వర్క్ చేయడం అనేది ఒక మంచి అవకాశం నాకు. ఇప్పుడు చాలామంది ఉన్నారండి కృష్ణానగర్. నేనే లిటరల్లీ చాలా అవకాశాలు నేను యాక్చువల్లీ 2019లో నేను యాక్టింగ్ కంప్లీట్ చేశాను గ్రాడ్యుయేషన్. ఓకే. సో అన్నపూర్ణ స్టూడియోస్లో నేను కంప్లీట్ చేశాను. మా గురువు గారు వచ్చేసి విజయరావు సార్. ఓకే ఓకే. సో నా 2019 నుంచి నేను ఏదో ఒక ఛాన్స్ దొరకపోతుందా అలాగా వెతుక్కుంటూ ఆడిషన్స్ ఇచ్చుకుంటూ నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ ఇచ్చానండి. ఇంకా అలా ఇయ్యక దేవరా అనేది నాకు వచ్చింది. ఫైనల్లీ యూ వెంట్ ఇన్ టు దేవరా వరల్డ్ అనమాట. ఏంటి అసలు నాకు చాలా అంటే ఒక 8 months బ్యాక్ గ్లిమ్స్ వచ్చింది, మొన్న ఒక ట్రైలర్ అండ్ ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ 2. అసలు చూస్తే ఎక్కడ కూడా నాకు ఇట్స్ లైక్ ఇంటూ అనదర్ వరల్డ్. ఏదైతే కొరటాల శివ గారు ఓపెనింగ్ పూజ రోజు స్పీచ్లో చెప్పాడు కదా, ఇట్స్ బియాండ్ వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ అనదర్ వరల్డ్ అని. మీకు పర్టికులర్గా సెట్లో వర్క్ చేసేటప్పుడు కానీ అసలు ఏంటి అంటే మీరు జనరల్గా మనకి బయట నుంచి చూసే వాళ్ళకి స్టోరీ తెలీదు, ఏం తెలియదు, జస్ట్ ఏదో యాక్ట్ షూటింగ్ అనుకుంటాం. మీరు ఇన్ టు ద సెట్ అక్కడ వర్క్ చేస్తున్నారు, అసలు షూటింగ్ గురించి మొత్తం మీకు యూ నో వెరీ వెల్ వాట్ ఏం సీన్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది. ఏంటి అసలు అంటే ఎలా ఉండబోతుంది మూవీ అనేది చెప్పాలంటే ఇప్పుడు దేవరా అనేది ఒక శిఖరం అండి. ఆ శిఖరం గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువే. దేవరా నేను స్టార్టింగ్ నుంచి ఏదైతే వైబ్ ఉందో ఎండింగ్ వరకు మాకు అట్లనే వైబ్ ఉండింది. ఓకే. సో ఈ సినిమా పక్క ఇది బాలీవుడ్ హాలీవుడ్ ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ అనేది ఇండియన్ సినిమా, మన తెలుగు సినిమా అనేది అక్రాస్ ది వరల్డ్ మొత్తం అందరూ మాట్లాడుకునేలాగా అయ్యింది. సో ఇంత పెద్ద ఇదిలో దేవరా అనేది ఇంకొంచెం మలుపు తీసుకొచ్చేలాగా ఉంది అని అనుకుంటూనే ఉన్నాం అందరం. పాన్ ఇండియన్ మూవీ అఫ్ కోర్స్ ఇదంతా ఎన్టీఆర్ గారు అంటే ఇప్పుడు పాన్ ఇండియన్ పైనే అక్రాస్ ది వరల్డ్ అందరికీ తెలుసు. సో దేవరా అనేది అదే వైబ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే వైబ్ ఉండింది. చాలా ఎన్టీఆర్ గారిని చూడగానే ఇంకా అదొక ఇదేంటి అంతే తెలియని ఉత్సాహం అవన్నీ అన్నమాట. చాలా ఇష్టం నాకు ఎన్టీఆర్ గారు. అండ్ ఇంకోటి ఈ మూవీ కూడా నేనైతే ఒకటే చెప్పగలను, ఎన్టీఆర్ గారు ఏదైతే చెప్పారో ఆయన ఆడియో ఫంక్షన్స్లో ప్రతిసారి డీసెంట్గా చెప్పడం అయితే జరిగింది. నిన్న రికార్డింగ్లో కూడా చెప్పడం అయితే జరిగింది వీడియోలో. ఏంటంటే మిమ్మల్ని కాలర్ ఎగరేసుకునేలా చేస్తానని అయితే చెప్పడం జరిగింది. సో అలాగే కాలర్ ఎగరేసుకొని మీరు బయటకు వస్తారు, అదైతే చెప్తారు. అది మాత్రం ఆ వరల్డ్ నుంచి బయటకి అయితే వచ్చిన తర్వాత ఇట్ విల్ హాంట్ అని అనిపిస్తుంది నాకు కూడా. లాస్ట్ 40 minutes గురించి కూడా ఏదో చెప్పారు ఒకసారి ఒక స్పీచ్లో. లాస్ట్ 40 minutes మాత్రం యూ వోంట్ అసలు హైలో ఉంటుంది అని చెప్పారు. అంటే మీకు ఇప్పుడు బోట్ సీన్స్లో కానీ వీటిలో షార్క్ అక్కడ సీన్స్లో కానీ ఇప్పుడు ఆ రెడ్ సీ గురించి చెప్తున్నారు కదా, ఒక ఫైట్ బీభత్సమైన ఫైట్, అది మనకి గ్లిమ్స్ దగ్గర నుంచి కనిపిస్తుంది. వాటిలో మీరు ఉన్నారా, అంటే అక్కడ సీన్స్లో ఉన్నారా మీరు? ఉంటాను. ఓకే. బట్ ఏంటనేది ఇంకా ఆయన విజన్, అది కొరటాల శివ గారి విజన్. సార్ది ఎట్లా ఎట్లా ఉంటుంది అనేది ఇంకా. సో మోస్ట్ ప్రాబ్లీ మీరున్న సీన్స్ వరకు ఏంటంటే మేబీ ఇట్ ఇన్ part 1లోనే ఫస్ట్ హాఫ్లో మేబీ రావచ్చు. అండ్ జామ్నీ కపూర్ గారు కానీ అంటే ఎన్టీఆర్ గారి సీన్స్ ఎక్కువ ఉంటాయి కదా మీరున్న ఏరియాలో సీన్స్లో ఉండొచ్చు మేబీ. ఎలా ఉండదు అంటే ఆవిడ అంటే హిందీ హీరోయిన్ అండ్ తెలుగు నాకు తెలిసి బాగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇన్వాల్వ్ అయిన సినిమా ఇదే కాబట్టి ఎలా చేసి జానీ గారు? యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు జస్ట్ రావడం అయితే జరిగింది అంతే, చిన్న సీన్స్ అంతే. నాకు తెలియదు బేసిక్గా ఏంటంటే ఆవిడతో ఫుల్ ఫ్లెజ్డ్గా మనకైతే అంత యాక్టింగ్ స్కోప్ అయితే రాలేదు. మేబీ అంటే మేము ఉండే సీన్స్ అయితే అంత లేదు, బట్ మేము ఉన్నప్పుడు వేరే సీన్స్ అయితే జస్ట్ అట్లా. ఓకే. సో మీకు మామూలుగా అంటే ఎవరెవరితో ఉండేవి సీన్స్? అంటే ఇప్పుడు నువ్వు యాక్చువల్లీ ఇన్వాల్వ్ అయినావు కాబట్టి మూవీలో మీకు పర్టికులర్గా ఎవరెవరితో సీన్స్ షూట్ జరిగింది? ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఉండేవి ఎస్పెషల్గా. ఓకే. ఇంకా అలా సైఫ్ అలీ ఖాన్ గారు. జనరల్గా నేను విన్నది ఏంటంటే ఎన్టీఆర్ గారు సెట్లో మామూలుగా ఇప్పుడు ఎవరిదైనా సీన్స్ జరుగుతున్నప్పుడు కూడా హీ విల్ మేక్ ఫన్, అంటే బాగా అందరి అంటే నవ్విస్తుంటాడు, ఫుల్ ఎంజాయ్ జోష్ అదంతా ఉంటుంది. బట్ ఆన్ రెడీ కెమెరా అనగానే హీల్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అని. అలా జరిగేదా నిజంగా సినిమా? నిజంగా అండి, నిజంగా జరిగేది. అండ్ ఏంటంటే ఆయన ఎంతైతే అన్నీ అబ్జర్వ్ చేసుకుంటారు ఆయన. అంటే ఎంత పెద్ద యాక్టర్ ఊరికే అయిపోరు కదా. సో ఆయన షార్ట్ రెడీ అవ్వింది అని పిలుస్తారు, వస్తారు, ఆయన మంచి ఎనర్జెటిక్గా ఉంటారు అప్పుడు కూడా. ఇంకా అంటే ఎంతైనా ఆయనకి చెప్తానండి, ఒక సీక్వెన్స్ ఉంది అది చెప్తాను తర్వాత. ఆయన ఎంతైనా ఏదైనా పెయిన్ ఉన్నా కూడా అది పక్కన పెట్టేసి మరి చేసే ఒక యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన.
అది ఫేస్లో చూపించారు ఆయన. ఆన్ కెమెరా యాక్షన్ అనగానే అంతే, యాక్షన్ అని స్టార్ట్ అయిపోతుంది సినిమా. జనరల్ అంటే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు లైక్ విఎఫ్ఎక్స్ కానీ ఎక్కువ ఇన్వాల్వ్ ఉంటుంది కదా, మొత్తం సెట్లో అంతా విత్ ఇన్ షూట్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఆయనకంటే హట్టింగ్గా కూడా ఏమైనా అనిపించి, అంటే మొత్తం మనకు కనిపించినంత ఈ యుద్ధం ఇలానే ఉంది కదా, మొత్తం ఈ ఆయుధ పూజ కూడా ఇంకా సాంగ్ రిలీజ్ అవ్వలేదు, ఆ ఫైటింగ్ సీక్వెన్స్లు ఉన్నాయి కదా, ఆయనకంటే హట్టింగ్ ఏమైనా అనిపించింది ఎప్పుడైనా అంటే సెట్స్లో? అంటే హట్టింగ్ అనేది ఏం లేదు. ఓకే. ఆయనకైతే అంటే అన్ని అట్మాస్ఫియర్స్ అన్నీ తెలుసు ఆయనకి. అంటే ఐ మీన్ ఇప్పుడు చలికాలం ఏదైనా ఎంత స్వెట్ అయినా బయటకు వస్తూనే ఉంటుంది అక్కడ. అంత పెద్ద క్యాస్ట్లో ఏసీ అనేది అసలు మనకి తగలదండి ఫేస్కి, అంత చోట్లకి కాచుకుంటూ ఉంటాం. ఇంకా ఆయన కూడా వచ్చి మాతో పాటు ఉండి చేశారంటే అవన్నీ పట్టించుకోరు ఆయన, అంతే. ఊరికే అయిపోరు కదా అంత పెద్ద. ఏంటి అది సీక్వెన్స్ గురించి చెప్తాను, ఫైటింగ్ సీక్వెన్స్ ఏంటి దాని గురించి? ఏం లేదండి, నాకు చిన్న సీక్వెన్స్ ఉంది. ఆయన ఏంటంటే ఫైట్ సీక్వెన్స్ అనమాట. ఆయన ఒకేసారి ఇక్కడ ఐ మీన్ ఒక రిహార్సల్లో ఇక్కడ పట్టింది యాక్చువల్లీ. ఓకే. పట్టాక క్రామ్స్ అనమాట. మేబీ ఆయన వర్కౌట్ చేస్తున్నారేమో బాగా. ఐ మీన్ ఆ రోల్కి పెద్ద ఐ మీన్ ఎన్టీఆర్ ఉంటారు, ఇంకా ఆ రోల్కి బాగా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడంతా సీక్వెన్స్ స్టార్ట్ అవ్వగానే ఇంకా ఫైట్ సీక్వెన్స్లో మంచిగా ఇక్కడ పట్టేసింది యాక్చువల్లీ. లిటరల్లీ అసలు ఆయన 2-3 సార్లు అనుకుంటూనే ఉన్నారు. ఓకే. అయినా కూడా జస్ట్ ఇంకా ఇది ఈరోజు క్యాన్సిల్ అయితే అందరూ లాస్ అవుతారు, యాక్టర్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు మెయిన్గా, ఉన్నది క్యాన్సిల్ అయింది అని చెప్పగానే. సో అదంతా పక్కన పెట్టి మరి చలో ఇంకా టేక్ అని చెప్పి అది పక్కన పెట్టి మరి మళ్ళీ వెంటనే రోల్ కెమెరా యాక్షన్ షూరు స్టార్ట్. అది నాకు చూసి అంటే చాలా నేర్చుకోవాలండి మనం కూడా. ఇప్పుడు నేను కూడా ఇనిషియల్ స్టేజ్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. మేబీ అంత కష్టం మనం కూడా పడున్నాం. సో ఈయన అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటాం కదా, జస్ట్ ఎగ్జాంపుల్గా. ఎందుకు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఈ 1 డేకి షూట్ ఏమో మేబీ అలా అనుకుంటాం. జస్ట్ అంత కష్టపడాల్సిన అవసరం ఏమో, అంత పెద్ద యాక్టర్ అయినా మేబీ ఇది ఏదైనా మెడికేషన్ తీసుకొని నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు కదా అనుకుంటాం. బట్ ఆయన అట్లా కాదండి, వెంటనే ఇది వేస్ట్ అవ్వకూడదు, ఈ సీక్వెన్స్ అయిపోవాలని చెప్పి చేశారు ఆయన. అండ్ యాక్చువల్లీ చాలా వరకు అంటే కొట్టాల శివ గారు ఇంతకుముందు సినిమా కొంచెం అది డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి అంటే స్టార్టింగ్ నుంచి కొంత ఏదో ఎక్కడో తెలియని నెగిటివిటీయో కొంచెం అది ట్రోల్ చేయడమో ఇది అబ్జర్వ్ చేసి ఉంటారు నాకు తెలిసి చాలా మంది ఆర్టిస్టులు. ఈ సినిమాలో పర్టికులర్గా పాన్ ఇండియా సినిమా 5 లాంగ్వేజెస్లో వస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. ఆ చిన్న నెగిటివిటీ, ఆ ట్రోలింగ్ అదంతా మీరు అంటే సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏమైనా డిస్కషన్ ఏమైనా జరిగిందా అంటే జనరల్గా? అవునండి, అంటే డిస్కషన్ అంటే ఎవరికి మధ్యన మేబీ జనరల్గా మీరు అంటే ఇప్పుడు మీరు టీమ్ ఆర్టిస్ట్ కానీ ఈ సెట్స్కి వర్క్ చేసిన డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఒక సినిమా అంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ స్మాల్ థింగ్, యాక్చువల్ చాలా బిగ్ థింగ్ అనమాట. ఎవరైనా అంటే వీటి గురించి ఏమైనా డిస్కషన్స్ ఏమైనా జరుగున్నాయా? మేమే అనుకున్నామండి, ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ ఇవన్నీ దీంట్లో ఎవరైతే చేశారో మా క్యాస్ట్ త్రూ అందరం మా కో యాక్టర్స్ అందరూ అనుకున్నాం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. ఇది దీంట్లో యాక్ట్ చేశారో చేయలేదు, లేకపోతే ఎట్లా చేశారో తెలియదు. మొన్న ఒక వీడియో చూసానండి, మొత్తం స్టోరీ మొత్తం చెప్పేస్తున్నాడు. అంత పెద్ద కష్టపడి అన్ని డేస్ కష్టపడి ఎన్టీఆర్ గారి అంటే ఐ మీన్ అందరూ కలిపితేనే ఒక ఫిలిం ఇది. అలాగా ఎన్టీఆర్ గారు అనే కాదు, ఇంకా చిన్న యాక్టర్ దగ్గర నుంచి పెద్ద యాక్టర్స్ వరకు అందరూ చాలా కష్టపడ్డారు ఈ మూవీ గురించి. ఎవరో వచ్చేసి పలానా వ్యక్తి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఇలా రీల్స్ పెట్టేసి ఐ మీన్ నెగిటివ్ రివ్యూస్ ఇస్తే వాళ్ళకి ఏం వస్తుంది, ఏం రాదు. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా కూడా ఇట్స్ నథింగ్ అసలు దేవరా ముందు, అసలు నథింగ్ చెప్పాలంటే. ఎన్ని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చుకున్నా దీనికి ప్లస్ పాయింట్ అవుతుందని నేను బాగా చెప్పగలను. అదే అండ్ నాకు తెలిసి అంటే ఎన్టీఆర్ గారు డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ సెట్లో కానీ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్ కదా. వాట్ యూ అంటే ఎన్టీఆర్ గారిని చూడగానే ఒక యాక్టర్గా ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎన్ని సినిమాలు చేసినా ఫర్దర్గా సినిమాలు చేస్తున్నా ఇట్ విల్ కీప్ హాంట్ యూ, ఎలా చెప్తున్నారు డైలాగ్ ఏంటి అనేది. అండ్ మీకు అంటే శ్రీకాంత్ గారు లాగా అంటే ఉన్నారని ఎవరైనా చెప్పారా? నాకు శ్రీకాంత్ గారిలా ఏవో చెప్పలేదండి. ఓకే, అంటే నాకు అనిపించింది అలా శ్రీకాంత్ గారిలా ఉన్నారని అనిపించింది. ఎవరైనా చెప్పింటే మేబీ ఇట్ ఆఫ్టర్ మూవీ తర్వాత ఎవరైనా చెప్తారేమో తెలియదు. అంటే ఎన్టీఆర్ గారిని పర్టికులర్గా సెట్లో డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ ఏదైనా సీన్స్ చేసేటప్పుడు కానీ అబ్జర్వ్ చేసి ఉంటావు కదా, అంటే ఏమనిపించేది? అంటే చాలా నేర్చుకోవచ్చు ఆయన చూసాన్ని. అంటే ఇప్పుడు ఒక డైలాగ్ డెలివరీ ఉందనుకోండి, ఇలా ఎందుకు చెప్పకూడదు, అలాగే ఎందుకు చెప్పాలి, ఆయన చెప్పే విధానం వేరుంటుంది. మళ్ళీ మనం చూసి మళ్ళీ నేను పక్కన చెప్పుకునేవాడిని, జస్ట్ ఇట్లా నేను చెప్పుకునేవాడిని మైండ్లో కానీ పక్కన వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునేవాడిని. ఆయన ఎలా చెప్పాడో అసలు అలా వచ్చేదే కాదు,
ఆయన ఆ పాస్లు ఇవ్వడం కానీ ఏదైతే ఉందో చాలా ట్రై చేసేవాళ్ళు. అంటే మాకు అది ఉంటుంది కదా, ఏదైతే కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, మనం కూడా నేర్చుకోవాలి, ఇలా ఎందుకు మనం చెప్పట్లేదు, అందుకనే మొన్న కూడా అది చేయడం అయితే జరిగింది. ఒక్కొక్కసారి నాకు కొంచెం శాంపుల్ చెప్పండి, డైలాగ్ ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఆ డైలాగ్ చెప్పు శాంపుల్ ఎలా. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, సంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నయితా. మూవీ అందుకే ఆ బేస్ వాయిస్ కోసం నాకు తెలిసి మిమ్మల్ని క్యారెక్టర్కి సెలెక్ట్ చేసి ఉంటారు. అండ్ ఇంకా ఏంటంటే మూవీ గురించి చాలా చాలా వింటున్నాను నేను. అంటే పార్ట్ 2 పార్ట్స్గా వస్తుంది, ప్లస్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అని ఇలా చాలా కంపారిజన్స్ వస్తున్నాయి. కొంతమంది స్టోరీస్ కూడా నువ్వు అన్నట్టు రివీల్ అంటే ఇది ఇలా అజంప్షన్స్ ఉంటాయి కదా కొన్ని, అలా చేస్తున్నారు. సో నాకు తెలుసు అంటే ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. లైక్ మొన్న ఈవెంట్కి కూడా బళ్ళారి దగ్గర నుంచి కర్నూలు దగ్గర నుంచి నాకు తెలిసి ఒక నియర్లీ 25,000 మెంబర్స్ దాకా అటెండ్ అవుతున్నారు ఆ ఈవెంట్. బట్ అయితే క్యాన్సిల్ అయింది అన్ఫార్చునేట్లీ. అండ్ ఏంటంటే ఫ్యాన్స్కి ఏమన్నా ఇది విజువల్ ట్రీట్మెంట్లో ఎలా ఉండబోతుంది? ఆబ్వియస్లీ అండి, ఫ్యాన్స్కి ఇది ఏంటంటే కాల్ ఎగరేసుకునే సినిమా అవుతుంది పక్క. దాంతోపాటు ఒక ట్రీట్ అండి ఇది. ఒక 6 years తర్వాత ఎన్టీఆర్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు, మన బిలౌడ్ యాక్టర్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా అయితే పక్కా ఉంటారు ఆయన. అండ్ ఈ మూవీతో అన్ని రికార్డ్స్ పక్కా ఫ్లాట్ టైం అన్ని బ్రేక్ అయిపోతాయి. ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో అన్ని బ్రేక్ అయిపోతాయి. నేను యాక్చువల్లీ ఇందాక చూసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ది ఆల్ హీరోస్ రికార్డ్స్ ఉంటుంది కదా, అది ఇప్పుడు 6 shows ఇవన్నీ కలుపుకొని ఆల్రెడీ బుక్ అయిన టికెట్స్ బేస్ చేసుకొని ఆల్రెడీ హీ క్రాస్డ్ 1 crore అని వచ్చింది. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇస్తుంటారు కదా ఇవి ఇంటర్నెట్లో చూస్తే, ఆల్రెడీ హీ క్రాస్డ్ 1 crore. ఆర్టీసీ క్రాస్ రికార్డ్స్ అన్ని క్రాస్ చేశాడని వచ్చింది. ఐ థింక్ హీస్ మేనియా ఇంక్రీజింగ్ డే బై డే అని అనిపిస్తుంది. యా. అండ్ ఇంకా మీ సెట్లో శ్రీకాంత్ గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఎలా ఉండేది వాళ్ళందరూ అంటే వర్క్ చేసేటప్పుడు కానీ? దే నో వెరీ వెల్ అబౌట్ ద మూవీ, అంటే స్టోరీ గురించి కానీ కొట్టాల శివ గారు అన్నీ చెప్పుంటారు కాబట్టి ఎలా వర్క్ చేసేవాళ్ళు? ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారు కూడా హిందీ నుంచి వచ్చినారు, జాహ్నవి కపూర్ గారు హిందీ నుంచి వచ్చారు, మలయాళం యాక్టర్స్ ఉన్నారు, కన్నడ యాక్టర్స్ ఉన్నారు, లైక్ తెలుగు యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఎలా ఉండేది సెట్ అంతా? సెట్ అంతా అనేది అండి చాలా బాగుండేది. ఇప్పుడు తారక్ పొన్నప్ప గారు ఉన్నారా, ఆయన చాలా జోయల్గా ఉండేవారు మాతో పాటు. సేమ్ అందరం కలిసే ఉండేవాళ్ళం. అంటే ఐ మీన్ బాగా మాట్లాడేవారు. ఏదైనా ఆయన గురించి జరిగిన ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయన చెప్పుకునేవారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ గారు అయితే ఆయన అయితే అసలు డౌన్ టు ఎర్త్ అండి. ఆయన కూడా అంతే డౌన్ టు ఎర్త్. ఎలా అంటే అందరికి ఎవరైనా కనబడగానే అంత పెద్ద బాలీవుడ్ యాక్టర్ ఎవరైనా నమస్కారం పెడతారా, ఆయన పెడతారు ఎవరికైనా. మా అందరికీ ఆయన హాయ్ గైస్ అని చెప్పి నమస్కారం అని నేర్చుకున్నారు చాలా. అంటే ఇంకా అలా నేర్చుకోవడం అయితే జరిగింది. సో మేబీ ఆయన అంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు కాబట్టి అంత పెద్ద యాక్టర్ అయ్యారు ఆయన, సైఫ్ అలీ ఖాన్ గారు. అండ్ ఈ సెట్లో బాగా అంటే నాకు తెలిసి ఒక 100 days or 120 days నువ్వు వర్క్ చేసి ఉంటావు అంటే ఈ సినిమాకి సంబంధించి. హోమ్ యువర్ ఫేవరెట్ అంటే నీకు ఫేవరెట్ ఎవరు అనిపించారు? అంటే కొట్టాల శివ గారు కానీ ఎన్టీఆర్ గారు ఆబ్వియస్లీ ఫేవరెట్ అందరికీ, ఆయన కాకుండా ఇంకెవరైనా ఉన్నారు ఎన్టీఆర్ గారు కాకుండా బాగా కనెక్ట్ అయిన పర్సన్ కానీ ఈ వర్కింగ్ హోల్ ఎక్స్పీరియన్స్లో ఆర్టిస్ట్ అయినా ఎవరైనా ఉండొచ్చు? నాకు సైఫ్ అలీ ఖాన్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు బాగా అంటే ఐ మీన్ ఆయనకి తెలుగు రాదు కదండి, తెలుగు రాదు ఆబ్వియస్లీ. చాలా అసలు ఆయనకు ఉండే ఒక తపన డైలాగ్స్ చెప్పాలని ఎలా తపన ఏదైతే ఉందో ఆయన కూడా అంతే అండి. చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. డైలాగ్స్ ఏదైనా వెంటనే చెప్పేవారు. ఐ మీన్ ప్రాక్టీస్ చేసి మరి చెప్పేవారు. అంటే ఆయన అందుకే అంత పెద్ద యాక్టర్స్ అయ్యారు వాళ్ళు. సో యూ వర్క్డ్ ఇన్ దిస్ మూవీ అండ్ జనరల్గా యాక్టర్స్ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి వన్ బెస్ట్ అంటే మీకు ఏదైనా మంచి మెమరీ ఏదైనా ఉందా ఎన్టీఆర్ గారితో ఇప్పుడు ఈ సినిమా పరంగా ఏమైనా ఉందా? అంటే షేర్ చేసుకునే మంచి మెమరీ అంటే వాట్ ఎవర్, అంటే ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా ఫర్దర్గా ఎంత లెవెల్కి వెళ్ళినా కానీ దట్ వన్ మెమరీ విత్ యూ విత్ ఎన్టీఆర్ గారు అని ఉంటుంది కదా. జనరల్గా నీకు చాలా మంది కమెంట్స్లో వీటిలో కూడా పెడుతున్నారు కదా, యూ యాక్టెడ్ విత్ తారక్ గారు, ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు, జై ఎన్టీఆర్ ఇట్లా పెడుతున్నారు కదా. వన్ దట్ మెమరీ యూ కెన్ షేర్ టు ద ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? ఎలా అంటే ఎన్టీఆర్ గారిని ఫస్ట్ చూసింది ఎప్పుడైతే ఉందో నాకు ఇంకా స్టిల్ ఇప్పుడు అది కలర్ అలాగే కనబడుతూ ఉంటుంది. ఎలా అంటే ఎప్పుడు దూరం నుంచి చూడడమే, ఇప్పుడు అన్నని దగ్గర దూరం నుంచి చూడడమే. మేబీ అసలు నేను ఫోటో కూడా దిగలేదు ఇప్పటికి వచ్చినాను. ఒకటే ఏంటంటే ఉంది దానికి టైం ఉంది, ఎన్టీఆర్ గారితో చేస్తాను, ఆటోమేటిక్గా ఫోటో దొరుకుతుంది. ఫోటోతో పాటు వీడియోలో ఉంటాను, మూవీలో ఉంటాను. సో అదనేది నేను పెట్టేసుకున్నాను మైండ్లో. సో స్టార్టింగ్ చూసినప్పుడు ఎన్టీఆర్ గారిని అబ్బా అసలు ఎంత బాగున్నారు, ఈయన ఎందుకు ఇంత అనుకుంటున్నారు, ఫ్యాన్స్ ఎందుకు అంత హార్ట్ థ్రోబ్గా ఎందుకు అయ్యారనేది చూసిన ఒకేసారి అర్థమైపోయింది. ఏంటంటే ఇంకా నాకు చిన్న మైన్యూర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఆయన దగ్గర నుంచి, చాలా నేర్చుకోవాలి. అమాయకత్వం కానీ
కామెడీ కానీ ఏదైనా కామెడీ ఫేస్లోనే మార్చేస్తారు వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అది వెరీ మైన్యూర్ అసలు చేంజెస్. ఆ మైన్యూర్ చేంజెస్ అనేది మూవీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అంత పెద్ద పెద్ద యాక్టర్స్ని ఎందుకు పెట్టుకుంటారంటే మేబీ వాళ్ళకుండే ఎక్స్పీరియన్స్, వాళ్ళకుండే యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ దీనివల్లే. అండ్ అది చూసి చాలా నేర్చుకోవచ్చు. చాలా మైన్యూర్ అంటే పెద్దవి కూడా కాదు, చాలా మైన్యూర్. ఇంకా డైలాగ్ డెలివరీ అంటే చెప్పక్కర్లేదు మీకు. అవన్నీ చాలా నేర్చుకోవాలి. ఒక ఇయర్స్ చాలా కష్టపడితే కానీ ఆ వాయిస్ మాడ్యూల్స్, వోకల్స్ కానీ అన్నీ రావు. ఐ థింక్ చాలా మంది కష్టపడితే కూడా రాని అంటే అపీరెన్స్ కానీ స్క్రీన్ సినిమా కానీ ఇంకో దేవరా సినిమాతో వచ్చింది. దట్టు 5 లాంగ్వేజ్లో పాన్ ఇండియా సినిమాతో అపీర్ అవబోతున్నాం. జనరల్లీ ముందు కూడా కొన్ని సినిమాస్ చేసినట్టున్నాం, నో పార్కింగ్ కానీ ఇలా కొన్ని సినిమాలు చేస్తున్నాం. అండ్ ఇది నాకు తెలిసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా నీకు నెక్స్ట్ ఫర్దర్గా కెరీర్కి యూజ్ అయ్యే సినిమా అని అనిపిస్తుంది, అంతేనా? యూజ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను. అండ్ తెలుగు ఆడియన్స్ ముందుకు మళ్ళీ వస్తూ ఉంటాను నేను. యాక్చువల్లీ దేవరా సినిమా గురించి చాలామంది ఏంటంటే ఒక లుక్ ఏదో ఉంది, అది మాత్రం రివీల్ చేయట్లేదు అనమాట చాలామంది. ఇప్పుడు తారక్ గారు కానీ, మొన్న నేను మాట్లాడిన అజయ్ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఒక లుక్ అయితే ఉంది, మనకి ట్రైలర్లో చూపిస్తారు కదా, ఒక బోట్ మీద ఇలా నించిన షార్ట్ ఒకటి ఉంటుంది, అందరూ ఇలా ఫియర్గా చూస్తూ ఉంటారు. ఏంటి అది? అంటే మీకు తెలుసా ఏమైనా సెట్లో ఏమన్నా అందరికీ వర్క్ చేసిన వాళ్ళకి? మూవీ చూడండి, మూవీ చూశాక మీకు డెఫినెట్లీ గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఓకే, ఏదైతే సీన్స్ మీరు అడుగుతున్నారో ఆ సీన్స్లో గూస్ బంప్స్ అయితే వస్తాయి. దానికి మించి నేనేం చెప్పలేను. నేను ఇప్పుడు ట్రైలర్ చూస్తేనే ఆ నరకడం ఏంటయ్యా అని అనుకుంటున్నాను నేను. ఇంకా ఆ లుక్ అవన్నీ చూస్తే నాకు తెలిసి యూఫోరియాతో వెళ్ళిపోతారేమో ఆడియన్స్. అనడానికి నరకడం దగ్గర హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే అంతే. అండ్ నీకు అంటే పర్టికులర్గా ఫస్ట్ ఈ సినిమాకి ఆడిషన్ ఏదో ఇచ్చినట్టున్నావు కదా, డైలాగ్స్ అవన్నీ, అది గుర్తున్నాయి ఏమన్నా డైలాగ్స్? గుర్తుంది, ఆబ్వియస్లీ. వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ కాబట్టి నాకు ఆఫ్ కోర్స్ గుర్తుంటుంది. ఓకే. ఎవరైతే చెప్పాను కదా గణపతి అన్న అసిస్టెంట్ డైరెక్టర్, మెయిన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన. సో చెప్పండి. ఓ తాత నీకు ఒక మంచి ముచ్చట చెప్పనీకి వచ్చిన, ఏంటవా? ఇನ್ನು మళ్ళా పేదోళ్ళ బోరడు బలిసినోళ్ళ పోరిని ప్రేమిస్తే మస్తు మురిసి సప్పట్లు కొట్టి సినిమా ఇట్టు చేస్తారు. గిదేంద్ర భాయ్ ఇప్పుడేమో గంతగణం గింజుకుంటారు. జీవితం పట్టేలా గీ జీవితంలా పేదోళ్ళ మీద సినిమా తీస్తారు. గా సినిమా లెక్కే మన బతుకుండాలంటే సావగొడతారు. పాపం గా సీనుగాడు అందుకే మారుమానం పోతే మళ్ళీ వచ్చేసరికి గాడిల్లు కాలిపోయిందంట. ఎరకనా ఎవరు కదో, ఎరకనా ముసలారా సావు నీ మనోడికి నా చెల్లె కావాల్సి వస్తుందరా సావు. ట్రెమెండస్, అసలు ఫ్యాబులస్ ఉంది. అంటే ఇందాక చెప్పే కదా ఎన్టీఆర్ గారు ఆ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ అని, అప్పుడు ఆ చేంజెస్ ఉంటాయి కదా, ఒక్కొక్క డైలాగ్ పాజ్ చేంజ్ చాలా కనిపిస్తుంది. హోప్ ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి సినిమాలు చేయాలి ఫర్దర్గా అని కోరుకుంటున్నా. అండ్ దేవరాలో పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే జనరల్గా దేవరా సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసి మీరు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అయి ఉంటారు. అంటే ఇష్టం ఉంటుంది జనరల్గా. కొంతమంది హీరో సినిమాలకి మనం వాంటెడ్లీ వెళ్ళాలి, చూడాలి, ఎలా యాక్ట్ చేస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి జనరల్లీ తారక్ గారు అంటే అందరికీ ఉంటుంది, ఒక అభిమానం ఉంటుంది. డెఫినెట్లీ మీకు మంచి మంచి క్యారెక్టర్స్ ఫర్దర్గా ఈ దేవరా సినిమాతో మీరు ఇంకా చాలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.